సో ఇవాళ ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో. ఎందుకు పర్టికులర్లీ స్పెషల్ అంటున్నా అంటే మన మహబూబ్నగర్ నుంచి ఒక సైక్లిస్ట్, దట్టు బోయపల్లి నుంచి అనమాట. ఆల్మోస్ట్ మనం ఇండియాలోనే 14 స్టేట్స్ సైకిల్ పైన తిరిగిండు. తన వీడియోస్ మీరు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఫీడ్లో ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇవాళ ఆ పర్సన్ మన దగ్గర ఉన్నారు. ఒకసారి అసలు తన స్టోరీ, బ్యాక్ స్టోరీ ఏంది, ఎందుకు సైక్లిస్ట్ అయ్యిండు అండ్ ఈ జర్నీ ఎలా ఉందని తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ హాయ్ బ్రో. నమస్కారం. సో అయితే మీరు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1 year నుంచి కదా? 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year నుంచి చేస్తాను. సైక్లిస్ట్ అవ్వాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నాకు ఇండియా మొత్తం చూడాలని డ్రీమ్, చుట్టాలని. దానికి పర్టికులర్లీ సైకిల్ ఎందుకు ప్రిఫర్ చేయాలి? మనీ తక్కువ, ఖర్చు తక్కువ. మనీ బైక్ అయితే రోజు ఖర్చు ఎక్కువ. మనీ బైక్ అయితే మనం సమయం తగ్గుతుందేమో కానీ ఇంకా డబ్బులు అయితే బైక్ చాలా ఖర్చు ఎక్కువ. అలానే సైకిల్ మనతో బడ్జెట్ ఏంటన్నా, మనం కూలి పని చేస్తాము. నేను రూపాయి జమ చేసి నేను ట్రావెలింగ్ కోసం అని కొన్ని జమ చేసిన. ఆ విషయంలో నాకు ఉన్న పైసలలో సైక్లింగ్ అయితే సరిపోతాయి. బైక్ అయితే నేను ఇన్ని రోజులు ట్రావెలింగ్ చేయలేనని సైక్లింగ్ ఎంచుకున్నాను. అవునన్నా. సో అంటే ఇప్పటివరకు వెళ్ళిన లాంగెస్ట్ ఏది ట్రావెల్? ఒకసారి ఫిక్స్ అయ్యారు ఇంకా పోవాలి అంటే ఎంత దూరం పోయారు? నేను ఈ ట్రావెలింగ్ లో మొత్తం వచ్చేసి 18,000 కిలోమీటర్లు వచ్చింది. 18,000 కిలోమీటర్లు మొత్తం 18,000 సైకిల్. 14 రాష్ట్రాలు. మెయిన్ గా టెంపుల్స్ జ్యోతిర్లింగాలు, చార్ధామ్, నేపాల్ లోని పశుపతినాథ్, ఒక నేపాల్ కంట్రీ, ఢిల్లీ, పాండిచేరి, యానం. సో ఇప్పటికి 1 year నుంచి ఇదే చేస్తారు మీరు. అంటే ఏదైనా మెసేజ్ గానీ ఏమైనా? లోగో ఉంది, నా సైకిల్ లోగో ఉంది. సేవ్ వాటర్, సేవ్ ట్రీ, పొల్యూషన్ సొల్యూషన్ సైకిల్ యాత్ర. ఈ రోజులో ప్రతి ఒక్కరు లేచిన బడి ఫోన్ లో మాక్సిమం 2 hours వాడతారు. అదేదో మన కోసము, మన హెల్త్ కోసము 1 hour 45 minutes సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ ఏదో ఒకటి చేయాలని నేను బయట స్ప్రెడ్ చేస్తుంటా, మోటో ఇస్తుంటా చాలా మంది. హెల్త్ ఫస్ట్, దెన్ నెక్స్ట్ ఏదైనా. మన జీవితంలో ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఫ్యామిలీ ఉన్నా కానీ, ఎవరున్నా లేకున్నా ఆరోగ్యం మనతో ఉంటే మనతో మొత్తం ఉన్నట్లే. ఫస్ట్ హెల్త్. అయితే ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో మీకు బాగా అంటే ఇబ్బంది పడిన మూమెంట్ ఏదన్నా ఉందా? మూమెంట్ అంటే ఇంకా మామూలుగా యాత్ర అయితే మంచిగానే చేసిన. నేను అన్ని బాగానే చేసిన. కొన్ని టైంలో చాలా ఇబ్బంది అయింది. ఉత్తరాఖండ్ లో కానీ, నేపాల్ లో కానీ. అంటే ఇట్లా ఇబ్బంది అంటే చలి ప్రాంతాలలో టెంట్లకు వాటర్ రావడము, ఇంకా ఆ టైంలో ఎవరు లేకపోవడము, నైట్ టైంలో జామ్ అయిపోతుంటే ఎక్కడంటే అక్కడ ఘాట్ సెక్షన్ లో అక్కడ ఎవరు లేకుంటుండ్రి. ఇంకా మబ్బులో ఉంటుంటే మేము కొన్నిసార్లు భయం అవుతుండే. ఇంకా అలాంటి కష్టాలు, ఇంకా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళాం కాబట్టి కష్టాలన్నీ తట్టుకుంటూనే ఒక ట్రావెలర్ అవుతారు కాబట్టి అలాంటివన్నీ కష్టాలు తట్టుకున్నా, చాలా తట్టుకున్న కష్టాలు. కానీ మీ దాంట్లో ఒక వీడియో నాకు చాలా ఇష్టం. ఏది అంటే ఒక రోడ్ దగ్గర రైస్ వంటి మీరు కారం వేసుకొని తింటారు. అవునవునవును, నేపాల్ వీడియో. నేపాల్ వీడియో, రైట్. అందులో నేను పర్టికులర్లీ అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు, అందులో మీరు వర్డ్ వాడతారు కోమా అని. అది వినగానే అరే మామ్నార్ బై కరెక్ట్ మంచిగా ఉంది అనిపించింది. సో అట్లాంటి మూమెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? మస్తు చేసిన. నేను వాళ్ళు సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్ దిగిన నేపాల్. చూసిన భయపడతారు చాలా మంది. ఇంకా అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ చేసిన. అది 4,130 మీటర్ల హైట్. అది చాలా ఎంజాయ్ చేసిన. ట్రావెలింగ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన ఏమన్నా కానీ. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్త ట్రావెలింగ్ వెళ్తున్నాం? కొంచెం బాడీకి రెస్ట్ ఇవ్వాలి. కొంచెం బాడీలో ప్రెసెంట్ అయితే మజిల్ మొత్తం లాస్ అయిపోయింది. నేను చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ మొత్తం బంద్ చేసిన. ఈ ట్రావెలింగ్ లో మళ్ళీ బ్రేక్ ఇచ్చి కొంచెం బాడీ మళ్ళీ మొత్తం రికవర్ చేసుకొని మళ్ళీ ప్లాన్ చేయాలి. ఓకే. ఇప్పటి వరకు అన్ని మొత్తం 14 స్టేట్స్. ఏవేవి 14? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, పాండిచేరి, యానం, ఒక నేపాల్ కంట్రీ. రైట్. సరే అన్న. అంటే మోటివేషన్ ఎట్లా వచ్చింది మీకు ఇవి చేసేటప్పుడు? నేను ఆల్రెడీ సపోర్ట్ కూడా అంతా ఉంది అన్న. మా ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ, మా ఫ్యామిలీ సర్కిల్ లో కానీ, మా ఊర్లో కానీ చాలా మంది హెల్ప్ చేసారు. వాళ్ళ పరంగా ఇట్లా కొంచెం ముంగలికి మూవ్ అయిపోయినా. జీవితంలో మస్తు కష్టాలు చూసినా కాబట్టి నాకు ఈ కష్టాలు పెద్దగా అనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఏమున్నా సొంతంగా నేనే అదే డబ్బులు కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ ఏమున్నా నా పైసతోటే వాడుకున్నా. యావరేజ్ గా ఒక రోజు ఎన్ని కిలోమీటర్లు తొక్కుతారు? యావరేజ్ గా 90, 100, 110 ఈ మధ్యలో. 90, 110, 100, 90, 110 మధ్యలో. నైస్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఏదైతే రైడ్స్ వెళ్తున్నారో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా వ్యూవర్స్ కోసం కానీ ఏమైనా చెప్పాలి అనుకుంటే వన్ లాస్ట్ వర్డ్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి. ఓకే. నేను చెప్పేది ఒకటే, జీవితంలో మనతో ఎవరున్నా లేకున్నా, ఫ్యామిలీ ఉన్నా లేకున్నా, ఫ్రెండ్స్ ఉన్నా లేకున్నా, ఫస్ట్ మనం హెల్త్ కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్, దెన్ నెక్స్ట్ ఏదైనా అని. మీరు బయటికి ఎక్కడ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి, కానీ హెల్త్ కాపాడుకోండి అంతే. ఇది ఒకటి చెప్తాను అంతే ఎవరైనా. సో దట్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అండ్ యా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అన్నను కూడా ఫాలో చేయండి, మహి ద సోలో రైడర్. సో తనను కూడా ఫాలో చేయండి. సో దిస్ ఇస్ ఇట్. Subscribe to Happening Palamuru and also do follow us on Instagram and Facebook. Thank you.